నరేంద్ర మోదీ పాలనపై దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీని మంచి పాలనాధ్యక్షురాలిగా అభివర్ణించిన కుమారస్వామి దేశాన్ని పాలించేందుకు ఆమెకు అన్ని సామర్థ్యాలు ఉన్నాయన్నారు. విపక్షాలకు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ఇప్పుడు ముఖ్యం కాదన్న కుమారస్వామి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై అవి దృష్టి సారించాలని తెలిపారు. ఎన్నికలకు ముందే విపక్షాలు తమ నాయకుడిని ఎన్నుకోవాల్సిన పని లేదన్నారు. అనేక మంది సమర్థవంతమైన నేతలు ఉన్నారన్న కుమారస్వామి వారు దేశాభివృద్ధికి దోహదపడతారని వ్యాఖ్యానించారు. ఎన్నికలైన తర్వాత విపక్ష పార్టీలన్నీ తమ నేతను ఎన్నుకోవాలన్నారు. కోల్కతాలో జరిగిన విపక్షాల ర్యాలీకి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై కుమారస్వామి స్పందించారు. ఎన్నికల ముందు కలవకపోయినా ఎన్నికల తర్వాతైనా కేసీఆర్ కలుస్తారని తెలిపారు. విపక్షాల్లో ప్రధాని అభ్యర్థిత్వం కోసం రాహుల్ గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ ఇలా అనేక మంది పేర్లు వినిపిస్తున్న వేళ కుమారస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.